హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ హైదరాబాదీ. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు వర్గల్ టెంపుల్కి అయితే వచ్చాము. వర్గల్ టెంపుల్ తర్వాత మధ్యాహ్నం అక్కడ క్లోజింగ్ టైం ఉంది. సో ఈ క్లోజింగ్ టైంలో గ్యాప్లో ఇక్కడ ఉండడం వేస్ట్ అని చెప్పి కొమరవెల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ కొమరవెల్లి టెంపుల్ అయితే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను, దాని విశేషాలు కూడా చెప్తాను మీకు. ఈ హైవే మీద వెళ్తుంటే రైట్ సైడ్లో మీకు ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఒకవేళ బస్సులో కనుక ఎవరైనా రావాలనుకుంటే కనుక జేబీఎస్ నుంచి మన సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ వెళ్ళే బస్సులు ఎక్కితే ఇక్కడ దిగొచ్చు. ఈ కమాన్ దగ్గర దిగి కమాన్ నుండి ఆటోలు ఉంటాయి మనకి. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది. ఒక లోన్ వెహికల్లో వస్తే కనుక ఇంకా బెటరు. అండ్ ఈ కమాన్ నుంచి లోపల స్ట్రైట్గా వెళ్తుంటే మళ్ళీ వేరే ఊరులు కూడా వస్తాయి. దాటిన తర్వాత మళ్ళీ ఇంకో కమాన్ వస్తుంది. మెయిన్ గుడి కమాన్ ఒకటి వస్తుంది. ఈ కొమరవెల్లి వచ్చేసి మనకి వర్గల్, ఎక్కడికైతే మనం వర్గల్కి వచ్చినామో అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. అండ్ సిటీ నుంచి అయితే ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే టెంపుల్ వస్తుంది. అండ్ స్టార్టింగ్లోనే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పార్కింగ్కి 100 రూపీస్ చాలా ఎక్కువే. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా కొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఫోన్లు అయితే అలో చేయరు, బయట పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఎలాగో ఒక ఫోన్ మెల్లిగా తీసుకెళ్ళి కొద్దిగా షూట్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఎంతవరకు అనిపిస్తే అంతవరకు మీకు అయితే చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఎల్లోయిష్గా ఉంటుంది, అంటే పసుపు రంగులో ఉంటుంది. అండ్ టెంపుల్ అంతా కూడా పసుపు ఉంటుంది మొత్తం. ఈ టెంపుల్కి వాళ్ళని వచ్చే వాళ్ళు ఉంటే సండే అండ్ వెడ్నెస్డే మాత్రం చాలా బిజీగా ఉంటుంది. బిజీగా లేని టైంలో రావాలనుకుంటే కనుక ఈ సండే అండ్ వెడ్నెస్డే అవాయిడ్ చేసి మిగతా డేస్లో రండి. అయితే ఇక్కడ కొంతమంది రాక్షసులు జనాల్ని హింసిస్తుంటే మల్లికార్జున స్వామి ఏం చేశారంటే ఇక్కడ పుట్టాడు అనమాట. ఇక్కడ మనిషిగా అవతారం ఎత్తాడు. అయితే ఆ రాక్షసుల సంహారణ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడున్న మనుషులు ఆయనని కొలుసుకోవడం కోసం ఒక గుడి కట్టాలనుకున్నారు. ఆ అవతారం ఏదైతే ఎత్తాడో ఆ అవతారంలో ఎలా కనిపిస్తాడో అలాంటి అవతారంలో ఒక విగ్రహం తయారు చేయాలనుకున్నారు. ఆ విగ్రహం కూడా ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఒక 500 ఇయర్స్ బ్యాక్, ఇది ఇప్పుడు కట్టింది కాదు, 500 ఇయర్స్ బ్యాక్ ఇక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే పుట్ట మట్టి, అంటే పుట్ట పెట్టిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో ఏం చేశారంటే ఈ విగ్రహాన్ని అయితే ఆ మట్టితోనే తయారు చేశారనమాట. అండ్ ఈ మట్టి విగ్రహం కూడా 500 సంవత్సరాల నుంచి ఉంది. ఇలాగే 500 సంవత్సరాల నుంచి మట్టితో చేసిన సరే ఈ విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అదే ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ విశిష్టత. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జాతర అవుతుంది. జాతర వచ్చేసి సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర అవుతుంది అనమాట. అంటే సంక్రాంతి టైంలో జాతర స్టార్ట్ అవుతే మళ్ళీ ఉగాది వరకు అవుతుంది. సో ఎవరైనా జాతరకి అటెండ్ అవ్వాలనుకుంటే కనుక సంక్రాంతి నుంచి ఉగాది మధ్యలో రావాల్సి ఉంటుంది. సో ఇది ఈ టెంపుల్. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఇంకో కొండపోచమ్మ అనే టెంపుల్ ఉంటుంది. సో అందరు ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో దీని తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఈ కొండపోచమ్మ టెంపుల్ దగ్గర ఏంటంటే ఇప్పుడు మల్లికార్జున స్వామి దగ్గర నాన్ వెజ్ అది తినరు కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటంటే మనకి నాన్ వెజ్ వండడం కానీ అక్కడ అమ్మడం కానీ అన్నీ అక్కడ జరుగుతాయి. సో అక్కడ వండిస్తారు కూడా, వంటలు కూడా వండిస్తారు. అండ్ అక్కడ లాడ్జులు కూడా ఉంటాయి. అంటే జనరల్గా తాగి తినాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ ఉండి ఆ రూమ్లలో కానీ లాడ్జ్లలో కానీ ఉండి వండుకొని తినేసి వెళ్తుంటారు జనరల్గా. సో ఇదండి కొండపోచమ్మ టెంపుల్, నేను చెప్పిన టెంపుల్. ఈ టెంపుల్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే ఆల్మోస్ట్ మళ్ళీ వర్గల్ దగ్గరికి వెళ్తే కనుక అంటే ఒక 30 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ కొండపోచమ్మ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వర్గల్ పక్కనే. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్లేస్ మనకి కొండపోచమ్మ సాగర్ అని ఒక రిజర్వాయర్ ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఆ ప్లేస్ని కూడా చూద్దాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇట్లా ఏంటంటే ఇప్పుడు ఎలాగో వర్గల్కి వచ్చిన వాళ్ళు 40 కిలోమీటర్స్ అని ఇక్కడికి కూడా వస్తే కనుక ఈ కొమరవెల్లికి వచ్చి దర్శనం చేసుకుంటే కనుక ఈ 2 ప్లేసెస్ కూడా కవర్ చేసుకుంటే వెళ్ళండి. ఎందుకంటే రిటర్న్లోనే ఉంటుంది. అండ్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్లో అవసరం లేదు, ఈ లోపల నుండి వెళ్ళిపోవచ్చు, రూట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ కొండపోచమ్మ సాగర్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఆ కొండపోచమ్మ సాగర్ అయితే చూపిస్తాను. అక్కడ ఏంటంటే మనకి
వాటర్ని రిజర్వ్ చేసే ప్లేస్ అనమాట. అది జస్ట్ అక్కడ ఏం స్పెషల్ ఉండదు, బట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మధ్యలో వాటర్ ఉంటే చుట్టూ వాకింగ్ ఏరియా ఉంటుంది. ఇదే అండి కొండపోచమ్మ సాగర్. ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. తొందరగా పొద్దున్నే వస్తే కనుక ఇవన్నీ ఈజీగా చూసుకొని వెళ్ళొచ్చు. మనము సాయంత్రం కల్లా, ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు. సో ఇది ఈరోజు టూర్ విశేషాలు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.